Welcome to KPL Academy. As part of our common error series, today we will continue with pronouns. So pronouns lo types of errors చూద్దాం. సో ఫస్ట్ టైప్ ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్. సో సెంటెన్స్లో మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సో ఇవన్నీ ఉంటే వాటి ఆర్డర్ ఎలా రావాలి, సో వాటిని బట్టి సెంటెన్స్లో ఎర్రర్ ఎలా ఇస్తాడు అవన్నీ చూద్దాం అలా. సో ఫస్ట్ సెంటెన్స్, ఐ యూ అండ్ రాజ్ ఆర్ గోయింగ్ టు హైదరాబాద్ అని ఉంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ ఉంది, సెకండ్ పర్సన్ ఉంది, థర్డ్ పర్సన్ ఉంది. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి మనకి ఐ ఆర్ వి, సెకండ్ పర్సన్ వచ్చేసి యూ, థర్డ్ పర్సన్ వచ్చేసి హీ, షీ, ఇట్ అండ్ దే. ఇవి మనకి ఫస్ట్ థర్డ్ పర్సన్. సో ఈ సెంటెన్స్లో మనకు వచ్చేసి ఐ యూ అండ్ రాజ్ ఇచ్చాడు. సో ఇది మనకి రాంగ్ ఇక్కడ. సో మనకి ఏదైనా సెంటెన్స్లో మనకి ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇవన్నీ ఉంటే సో ఆర్డర్ వచ్చేసి మనకి 2, 3, 1 ఇది ఆర్డర్ అనమాట. ఫస్ట్ సెకండ్ పర్సన్ రావాలి, తర్వాత థర్డ్ పర్సన్ రావాలి, లాస్ట్లో ఫస్ట్ పర్సన్ రావాలి. సో ఈ సెంటెన్స్లో మనకి 3 ఉన్నాయి కాబట్టి ఈ సిరీస్ ఫాలో అవ్వాలి. అదే ఒక సెంటెన్స్లో మనకి ఓన్లీ థర్డ్ పర్సన్ అండ్ ఫస్ట్ పర్సన్ ఉంటే ఓన్లీ ఫస్ట్ థర్డ్ పర్సన్ రావాలి, తర్వాత ఫస్ట్ పర్సన్ రావాలి. సెకండ్ పర్సన్ అండ్ ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ ఉంటే ఆ సెంటెన్స్లో మనం సెకండ్ పర్సన్ ఫస్ట్ రాయాలి, తర్వాత ఫస్ట్ పర్సన్ రాయాలి. సో ఇది ఆర్డర్ అనమాట. ఇవన్నీ సింగులర్ ఉన్నప్పుడు, ఓన్లీ సింగులర్ నౌన్స్ అయినప్పుడే, సింగులర్ ప్రొనౌన్స్ అయినప్పుడే ఈ ఆర్డర్ 2, 3, 1. సో ఇక్కడ మనకేం రావాలి అప్పుడు, యూ, రాజ్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు హైదరాబాద్. సెకండ్ వచ్చేసి దే, యూ అండ్ వీ ఆర్ గోయింగ్ టు హైదరాబాద్ అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్లూరల్, దే అనేది ప్లూరల్, వీ అనేది ప్లూరల్, యూ అనేది కూడా మనం ప్లూరల్గా మాట్లాడవచ్చు. సో ఈ ప్లూరల్ అయినప్పుడు ఏం చేయాలంటే మనం, ప్లూరల్ అయినప్పుడు మనకు ఆర్డర్ ఎట్లా వస్తుందంటే 1, 2, 3 వస్తుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. సో ఇది ఆర్డర్ అవుతుంది ప్లూరల్గా ఉన్నప్పుడు. సో ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ ఏంటి, ఇక్కడ వి అవుతుంది. వి, యూ అండ్ దే. ఎందుకంటే ప్లూరల్ కాబట్టి, ప్లూరల్ అయినప్పుడు ఆర్డర్ వచ్చేసి 1, 2, 3, సింగులర్ అయినప్పుడు ఆర్డర్ వచ్చేసి 2, 3, 1. సో ఇది ఈ టైప్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ది, యూ, రాజ్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు రాబ్ ఏ బ్యాంక్. సో ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటే మనకి ఒక సెంటెన్స్ ఎప్పుడైనా మనం నెగిటివ్గా చెప్తున్నప్పుడు, నెగిటివ్గా లేదంటే ఆ సెంటెన్స్లో మనం ఏదన్నా రాంగ్ ఉన్నప్పుడు కానీ, సో అట్లాంటప్పుడు అంటే నెగిటివ్ మీనింగ్ ఉన్నప్పుడు, లేదంటే రాంగ్ కానీ అంటే ఒక తప్పు, నింద అట్లాంటి వాటిని చెప్పేటప్పుడు మనం ఆ సెంటెన్స్లో మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు ఆర్డర్ కూడా సేమ్ 1, 2, 3 లానే వస్తుంది. 1, 2, 3. సో ఫస్ట్ ఇక్కడ యూ, రాజ్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు రాబ్ ఎ బ్యాంక్ అని వచ్చింది. సో ఇక్కడ మనకి ఆర్డర్ తప్పు. ఇక్కడ ఐ, యూ అండ్ రాజ్ ఆర్ గోయింగ్ టు రాబ్ ఎ బ్యాంక్ ఆ విధంగా రావాలి. సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3. ఓన్లీ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు సెకండ్ అండ్ థర్డ్ రావాలి. అంటే యూ అండ్ రాజ్, యూ అండ్ రాజ్ ఆర్ గోయింగ్ టు రాబ్ ఎ బ్యాంక్. సారీ. నెక్స్ట్ ఫోర్త్, యూ, రామ్ అండ్ ఐ కంప్లీటెడ్ యువర్ వర్క్. సో ఇక్కడ రాంగ్ సెంటెన్స్ వచ్చేసి యువర్. ఏదైనా ఒక సెంటెన్స్లో మనకి ఫస్ట్ పర్సన్ కనుక ఉంటే ఆ సెంటెన్స్లో మనం యువర్ అని కాదు అవర్ అని వాడాలి. యువర్ అని కాదు అవర్ అని యూజ్ చేయాలి. అవర్ వర్క్, యూ, రామ్ అండ్ ఐ కంప్లీటెడ్ అవర్ వర్క్. సో ఇక్కడ అవర్ రావాలి, యువర్ రాకూడదు. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి మనం కూడా అంటే ఫస్ట్ పర్సన్ ఐ కానీ వీ కానీ ఉన్నప్పుడు అవర్ రావాలి. సో నెక్స్ట్ ఫిఫ్త్, రామ్ అండ్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్. సో రామ్ అండ్ యూ అంటే థర్డ్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ ఉంది. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో రాంగ్ ఏంటి, యూ అండ్ రామ్. completed your work.
ఎందుకంటే ఇక్కడ ఎవరు రావాలి, ఎందుకంటే మనకు ఫస్ట్ పర్సన్ లేదు, ఇక్కడ ఐ లేదు, ఐ కానీ వీ కానీ లేదు. సో ఫస్ట్ పర్సన్ లేదు కాబట్టి ఓన్లీ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ ఉన్నాయి కాబట్టి యువర్ వర్క్, ఇది కరెక్ట్ ఇక్కడ యువర్ అనేది. సో ఇక్కడ ఆర్డర్ మాత్రం రాంగ్. సో ఈ టైప్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్లో ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ టైప్కి వెళ్దాం. సో సెకండ్ టైప్ వచ్చేసి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఒక సెంటెన్స్లో మనం ఆబ్జెక్ట్ లేకపోతే ఆబ్జెక్ట్ లేకపోతే సెంటెన్స్లో సబ్జెక్ట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ ఒక సెంటెన్స్లో మనం ఆబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్ట్ సబ్జెక్టే అయి ఉంటుంది. అంటే ఒక పని వాళ్ళ సబ్జెక్ట్ కోసమే చేస్తుంది అనుకోండి, అప్పుడు ఆ సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో మనం ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వచ్చేసి మనకి ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. సో వీటన్నిటికీ మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉంటుంది. సో ఆ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని మనం ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసులో రాయాలన్నమాట. సో ఇక్కడ ఐకి వచ్చేసి మై సెల్ఫ్ ఉంటుంది, వీకి అవర్ సెల్ఫ్, యూకి యువర్ సెల్ఫ్, హీకి హిమ్ సెల్ఫ్, అలా షీకి హర్ సెల్ఫ్, ఇట్కి దేకి దెమ్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. సో ఇట్లా వస్తుంది అన్నమాట రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఓన్లీ ఆబ్జెక్టివ్ ఒక కొన్ని వెబ్స్కి మనం ఆబ్జెక్ట్ రాయలేము. ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ అనే 2 వెబ్స్ ఉంటాయి. సో ఇంట్రాన్సిటివ్ వెబ్స్లో మనకి ఆబ్జెక్ట్ ఉండదు అనమాట. సో అట్లాంటి వెబ్స్లో మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, రామ్ అండ్ మై సెల్ఫ్ కెన్ డూ దిస్ వర్క్. సో ఇక్కడ మనకు వచ్చేసి రామ్ అండ్ మై సెల్ఫ్ రాకూడదు. ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇక్కడ ఇది రామ్ అండ్ మై సెల్ఫ్ అనే సబ్జెక్ట్ ఇక్కడ. సో సబ్జెక్ట్లో మనం ఆబ్జెక్టివ్ టైపు రాయకూడదు, ఓన్లీ ఆబ్జెక్ట్ టైప్లోనే మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి రామ్ అండ్ ఐ రావాలి, సబ్జెక్ట్ కదా ఇక్కడ. సో రామ్ అండ్ ఐ కెన్ డూ దిస్ వర్క్ రావాలి. సో ఇక్కడ మనం రామ్ అండ్ ఐ అనమాట ఇక్కడ, ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా ఇది సబ్జెక్ట్, రామ్ అండ్ ఐ అనేది సబ్జెక్టివ్లో మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని యూజ్ చేయము. సో మెయిన్ ప్రొనౌన్స్ని యూజ్ చేస్తాం. సో అదనమాట ఇక్కడ. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ పీస్ అమాంగ్ ద వారింగ్ గ్రూప్స్ ద మేనేజర్ అండ్ మై సెల్ఫ్ ట్రైడ్ అవర్ బెస్ట్. సో ఈ సెంటెన్స్లో మనకి ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ పీస్ అమాంగ్ ద వారింగ్ గ్రూప్స్ ఇదంతా అదర్ వర్డ్స్ అవుతుంది. ఇక్కడ ఈ సెంటెన్స్ అంతా అదర్ వర్డ్స్ చేసేయండి. ద మేనేజర్ అండ్ మై సెల్ఫ్ ట్రైడ్ అవర్ బెస్ట్. సో ఇది సబ్జెక్ట్, ట్రైడ్ వెర్బ్. సో ఇది ఈ సెంటెన్స్లో మనం ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసు యూజ్ చేయకూడదు, మై సెల్ఫ్ రాకూడదు, ద మేనేజర్ అండ్ ఐ రావాలి ఇక్కడ. సో నెక్స్ట్ థర్డ్, వీ ఎంజాయ్డ్ ద పార్టీ. సో ఈ సెంటెన్స్లో మనకి వీ అనే సబ్జెక్ట్, ఎంజాయ్డ్ వెర్బ్, ఆబ్జెక్ట్ ద పార్టీ. సో ఇది కరెక్టే, వీ ఎంజాయ్డ్ ద పార్టీ కరెక్ట్ అవుతుంది ఇక్కడ. కానీ ఫోర్త్ సెంటెన్స్ చూడండి, వీ ఎంజాయ్డ్ ఎట్ ద పార్టీ. సో ఎట్ ద పార్టీ అనేది ఇక్కడ ఎట్ ద పార్టీ అనేది అడ్జెక్టివ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ఎట్ ద పార్టీ ఒక ప్లేస్లో, అంటే ఒక ప్లేస్లో ఎంజాయ్ చేశారు. కానీ వీ ఎంజాయ్డ్ వాట్ అది మనకు తెలియట్లా. సో వీ ఎంజాయ్డ్ అవర్ సెల్ఫ్ అంటే ఇక్కడ మనం వీ ఎంజాయ్డ్ అవర్ సెల్ఫ్ అనేది యాడ్ చేయాలి, ఆబ్జెక్టివ్ రావాలి. అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ లేదు కాబట్టి సో వీ ఎంజాయ్డ్ అవర్ సెల్ఫ్. సో అవర్ సెల్ఫ్ అనేది యాడ్ అవుతుంది ఇక్కడ. సో వీ ఎంజాయ్డ్ అవర్ సెల్ఫ్ ఎట్ ద పార్టీ. సో ఈ ఎంజాయ్డ్ అనేది మనకి ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఇక్కడ. సో అందుకని మనకి ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ ఫామ్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేయాలి మనం ఖచ్చితంగా. సో కొన్ని వెబ్స్ ఉన్నాయి, అవన్నీ మీకు చెప్తాను. ఆ వెబ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది యూజ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 5th సెంటెన్స్, షీ ఇంట్రడ్యూస్డ్ టు ద మేనేజర్. షీ ఇంట్రడ్యూస్డ్ టు ద మేనేజర్. ఇక్కడ ఇంట్రడ్యూస్డ్ టు ద మేనేజర్ అంటే ఇది టు అనేది ప్రపోజిషను. సో ఇది ప్రపోజిషన్ తర్వాత వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అవ్వదు. సో షీ ఇంట్రడ్యూస్డ్ హర్ సెల్ఫ్ రావాలి ఇక్కడ, హర్ సెల్ఫ్. సో షీ ఇంట్రడ్యూస్డ్ హర్ సెల్ఫ్ టు ద మేనేజర్. 6th, జాన్ ఆబ్సెంటెడ్ ఫ్రమ్ ద క్లాస్. సో ఇక్కడ కూడా సేమ్, ఆబ్సెంటెడ్ తర్వాత మళ్ళీ మనకి ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్టివ్ కేసులో మనం ప్రొనౌన్ చేయాలి. సో జాన్ ఆబ్సెంటెడ్ హిమ్సెల్ఫ్. సో జాన్ ఆబ్సెంటెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద క్లాస్. సో ఆ విధంగా రావాలి. 7th,
వీ మస్ట్ ఫాలో హెల్తీ డైట్ ఇన్ ఆర్డర్ టు కీప్ వన్ సెల్ఫ్ ఫిట్. సో ఇక్కడ ఏంటంటే మనకి కీప్ అనేది మనకి ఈ వెర్బ్తో మనకి వన్ సెల్ఫ్ అనేది రాదు, అంటే రిఫ్లెక్సివ్ ప్రణవం మనం యూజ్ చేయము. సో ఇక్కడ ఇది రాంగ్. ఈ వెర్బ్తో మనకి కీప్ అనే కొన్ని వెర్బ్స్కి మనం రిఫ్లెక్సివ్ ప్రణవం అనేది యూజ్ చేయము. సో కీప్ ఫిట్ అంతే. 8th, ద గవర్నమెంట్ ఆస్క్డ్ ఇట్స్ ఎంప్లాయీస్ కాదు ఇక్కడ, ద గవర్నమెంట్ ఆస్క్డ్ ఇట్స్ ఎంప్లాయీస్ టు అవైల్ వాలంటరీ రిటైర్మెంట్ బెనిఫిట్స్. సో ద గవర్నమెంట్ ఆస్క్డ్ ఇట్స్ ఎంప్లాయీస్ టు అవైల్ దెమ్సెల్ఫ్ రావాలి. అవైల్ దెమ్సెల్వ్స్. అవైల్ తర్వాత ప్రిపోజిషన్ వస్తుంది ఖచ్చితంగా, ఆఫ్ అనేది. అవైల్ దెమ్సెల్వ్స్ ఆఫ్. సో ఈ వెర్బ్ ఖచ్చితంగా కొన్ని వెర్బ్స్ ఖచ్చితంగా ప్రిపోజిషన్ ఫాలో అవుతాయి, అవి ఈ అవైల్కి వచ్చేసి ఆఫ్ అనమాట. సో ఇది కంపల్సరీగా రావాలి. అవైల్ దెమ్సెల్వ్స్ ఆఫ్. తర్వాత 9th, హీ ప్రొస్ట్రేటెడ్ బిఫోర్ హిజ్ మాస్టర్ హూ హ్యాడ్ రిటర్న్ ఫ్రమ్ లండన్. సో హీ ప్రొస్ట్రేటెడ్ అంటే మనం అంటే కింద వంగడం అనమాట, అంటే దండం పెడుతున్నట్టు, సాష్టాంగ పడుతున్నట్టు అట్లా. హీ ప్రొస్ట్రేటెడ్ హిమ్సెల్ఫ్ రావాలి ఇక్కడ. హీ ప్రొస్ట్రేటెడ్ హిమ్సెల్ఫ్ ఫర్ హిజ్ మాస్టర్. సో ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వచ్చి మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే జస్ట్ మనకి ఆబ్జెక్టివ్ కేసులో రావడానికి మాత్రం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూస్ చేస్తాము. కొన్ని వెబ్స్ అంటే ఎట్లాంటివి అంటే ఇప్పుడు చెప్పే ఎంజాయ్ అనే వెర్బ్కి, తర్వాత అవైల్ అనే వెర్బ్కి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడాప్ట్. షీ అడాప్టెడ్ హర్ సెల్ఫ్ టు ద సరౌండింగ్స్. షీ అడాప్టెడ్ హర్ సెల్ఫ్ టు ద న్యూ ఎన్విరాన్మెంట్ అట్లా. అడాప్ట్. తర్వాత ఎక్విట్. దే ఎక్విటెడ్ దెమ్సెల్ఫ్ అట్లా. తర్వాత అసెట్, టు అవెంజ్, ప్రైడ్, అమ్యూజ్, తర్వాత రివెంజ్, అప్లై. సో ఇవన్నీ ఈ వెబ్స్ అన్నిటికీ మనకి ఖచ్చితంగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది యూస్ చేస్తాం. సో ఇది సెకండ్ టైప్ ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్కి వెళ్దాం. థర్డ్ టైప్ వచ్చేసి రిలేటివ్ ప్రొనౌన్. సో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం అని చెప్పడం కోసం మనం రిలేటివ్ ప్రొనౌన్ ఒక సెంటెన్స్లో ఇది యూస్ చేస్తాం. అంటే హూ, దట్, విచ్, హూమ్, ఇవన్నీ రిలేటివ్ ప్రొనౌన్స్ కింద వస్తాయి. ఇవన్నీ మనం యూస్ చేస్తాం. సో ద క్రిమినల్ విచ్ వాస్ చైన్డ్. సో ద క్రిమినల్ విచ్ వాస్ చైన్డ్ గ్రంబుల్డ్ ఎట్ ద పోలీస్ ఇన్స్పెక్టర్ హూ వాస్ టేకింగ్ హిమ్ టు జైల్. సో ఇక్కడ వచ్చేసి ద క్రిమినల్ అనేది పర్సన్, సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది పర్సన్. ఇక్కడ పర్సన్ అయినప్పుడు మనం ఇక్కడ విచ్ యూస్ చేయము, హూ యూస్ చేస్తాం పర్సన్ అయితే. ద క్రిమినల్ హూ వాస్ అనాలి, అంతేగాని విచ్ వాజ్ అనకూడదు. ఆర్ ద క్రిమినల్ దట్ వాజ్ చైన్డ్. దట్ కూడా మనం కామన్గా యూస్ చేయము, దట్ అనేది కూడా కరెక్ట్. సో మెయిన్ పర్సన్ అయితే ఖచ్చితంగా మనం హూ యూస్ చేస్తాం. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం హూ అనేది యూస్ చేస్తాం. సో సెకండ్, రామ్ హూ ఈజ్ ఎ స్టూడెంట్ ఈజ్ గోయింగ్ టు కాలేజ్. సో ఇక్కడ హూ అనేది ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే సబ్జెక్ట్ అనమాట. అంటే రామ్ హూ ఈజ్ ఎ స్టూడెంట్ అంటే ఆ స్టూడెంట్ ఎవరని మనకి తెలుసు, రామ్ సబ్జెక్ట్ కాబట్టి, పర్సన్ కాబట్టి హూ యూస్ చేసాం ఇక్కడ. సో ఈ సెంటెన్స్ మనకి కరెక్టే. థర్డ్ది, ద గంగా హూ ఆరిజినేట్స్ ఇన్ ద హిమాలయాస్ ఈజ్ ఏ సాక్రెడ్ ఫర్ హిందూస్. సో ఇక్కడ వచ్చేసి మనకి ద గంగా అనేది రివర్. విచ్ ఆరిజినేట్స్. సో ఈ పర్సన్ కాదు, గంగా అనేది రివర్ కదా. రివర్ అయినప్పుడు మనం ఇక్కడ ద పర్సన్ కాదు కాబట్టి ద గంగా విచ్ ఆరిజినేట్స్ అనాలి, విచ్. సో ఫోర్త్ సెంటెన్స్, ద పెన్ వాట్ ఈజ్ రెడ్ ఈజ్ రన్నింగ్ వెల్. సో ఇక్కడ అనేది ఈ సెంటెన్స్లో చూడండి, వాట్ ఈజ్ రెడ్ అని రాకూడదు, ఇది రాంగ్. ద పెన్ అనేది ఒక థింగ్ కాబట్టి థింగ్ కానీ లేదంటే నాన్ లివింగ్ థింగ్స్ కానీ, సో వీటన్నిటికీ వాట్ రాకూడదు, విచ్ రావాలి. విచ్ ఈజ్ రెడ్, ద పెన్ విచ్ ఈజ్ రెడ్, లేదంటే దట్, ద పెన్ దట్ ఈజ్ రెడ్. సో విచ్ కానీ దట్ కానీ ఏదైనా రావచ్చు. ద పెన్ దట్ ఈజ్ రెడ్ ఈజ్ రన్నింగ్ వెల్ అని కూడా అనొచ్చు మనం. సో ఫిఫ్త్, సో మనం హూ ఎప్పుడు యూస్ చేస్తాం పర్సన్స్కి, ఆర్ దట్ కూడా యూస్ చేయొచ్చు. విచ్ ఎప్పుడు యూస్ చేస్తాం నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ ఆర్ లైక్ గంగా, అట్లాంటి వాటికి కూడా మనం విచ్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్, దే ఆల్సో హెల్ప్ ద పూర్ హూమ్ రియల్లీ సింపథైజ్ విత్ దెమ్
ఇన్ ద మూమెంట్స్ ఆఫ్ డిస్ట్రెస్. సో దే ఆల్సో హెల్ప్ ద పూర్. హూమ్ కాదు, ఇక్కడ హూ రావాలి. హూ రియల్లీ సింపథైజ్ విత్ దెమ్. సో ఇక్కడ ఇది ద పూర్ గురించి చెప్తున్నాం. ద పూర్ హూ రియల్లీ సింపథైజ్ విత్ దెమ్. సో అందుకని ఇక్కడ హూ రావాలి. ఇక్కడ 6th, ఐ హ్యావ్ ఏ సన్ హూ ఐ లవ్ వెరీ మచ్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఆబ్జెక్టివ్ కేసు. ఇక్కడ అంటే ఇవన్నీ సబ్జెక్టు. ద క్రిమినల్, రాము, గంగా, ఇవన్నీ సబ్జెక్టుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సబ్జెక్టు గురించి కాబట్టి హూ కానీ ఐ కానీ వచ్చినాయి, విచ్ కానీ వచ్చినాయి. ఇక్కడ మాత్రం మనం ఆబ్జెక్టివ్ కేసు. ఐ లవ్డ్ వెరీ మచ్. ఐ హ్యావ్ ఎ సన్ హూమ్ ఐ లవ్ వెరీ మచ్. ఐ లవ్డ్ ఆర్ లవ్ వెరీ మచ్. సో ఇక్కడ వచ్చేసి మనం హూమ్ రావాలి. 7, ద బెగ్గర్ హూ వీ హ్యాడ్ సస్పెక్టెడ్ టు బీ గిల్టీ టర్న్డ్ అవుట్ టు బీ ఇన్నోసెంట్. ద బెగ్గర్ హూ కాదు, హూమ్. ఇక్కడేంటి, వీ సస్పెక్టెడ్ హూమ్, ద బెగ్గర్. సో వీ సస్పెక్టెడ్ ద బెగ్గర్ కాబట్టి ద బెగ్గర్ అనేవాడు ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లో మనం హూమ్. ఐ లవ్ హిమ్ ఎవరు, ద సన్. సో అందుకని ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసులో కాబట్టి హూమ్ వస్తుంది. సో ఇది హూమ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనం ఒకసారి చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి మనం. సో నెక్స్ట్ ఇది 3rd టైపు. నెక్స్ట్ టైప్ వచ్చేసి దీంట్లోనే దట్ ఎప్పుడు యూజ్ చేస్తామో తెలుసుకోవాలి. దట్ అనేది ఎప్పుడంటే మనం సూపర్లేటివ్ డిగ్రీస్ అప్పుడు మనం దట్ అనేది యూజ్ చేస్తాం. దట్ అనేది మళ్ళీ ఓన్లీ సూపర్లేటివ్ డిగ్రీస్ కాకుండా కొన్ని ఫ్యూ అదర్ వర్డ్స్ కూడా మనం దట్ యూజ్ చేస్తాం. అదేందో మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు రక్షిత్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ హెల్ప్ యూ దిస్ టైమ్. రక్షిత్ ఈజ్ ద ఓన్లీ పర్సన్. ద ఓన్లీ పర్సన్ అంటే మనం సూపర్లేటివ్ డిగ్రీ ఇది. సో అంటే హైయెస్ట్ ఆర్డర్ లాగా. సో అట్లాంటప్పుడు మనం ద ఓన్లీ పర్సన్, హీ ఈజ్ ద బెస్ట్, అట్లాంటి సూపర్లేటివ్ డిగ్రీస్ మనం యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనం హూ బదులు దట్ రాస్తాం. దట్ కెన్ హెల్ప్. ఇంకా ఎట్లా చెప్తామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ, ఇంకా ఎనీ, ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ కెన్, అట్లా. ఇంకా అదర్ సూపర్లేటివ్ డిగ్రీస్, ద గ్రేటెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే ఈఎస్టీతో అండ్ అవుతాయి వర్డ్స్. అట్లాంటి ద గ్రేటెస్ట్, ద స్మాలెస్ట్, అట్లాంటి సూపర్లేటివ్ డిగ్రీస్ అన్నీ. ప్లస్ ఇంకొన్ని సమ్ అదర్ వర్డ్స్ లైక్ ఎవ్రీథింగ్, నథింగ్ ఎల్స్, ఎవ్రీవన్, ఇక్కడ ఎవ్రీవన్, నో వన్, నో బడీ, మచ్చి, అన్కౌంటబుల్ నౌన్స్ అప్పుడు కొన్ని యూస్ చేస్తాం కదా. ద లిటిల్ ఆర్ ఎల్స్ ద ఫ్యూ, సంథింగ్. ఇట్లాంటి అన్ని వర్డ్స్కి మనం సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి ఇవన్నీ. సో దట్ యూస్ చేస్తాం రిలేటివ్ ప్రొనౌన్లో. సో ఇక్కడ చూడండి, హీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్స్ హూ హ్యావ్ ఎవర్ లివ్డ్. హీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అంటే సూపర్లేటివ్. సో ఇక్కడ మనం రిలేటివ్ ప్రొనౌన్లో దట్ యూస్ చేయాలి. దట్ హ్యావ్ ఎవర్ లివ్డ్. రూలర్స్ కాబట్టి హ్యావ్ వస్తుంది, ప్లూరల్ వెర్బ్. ఎవ్రీ వన్ హూ థింక్స్ he is innocent, raise your hand. Everyone who thinks he is innocent, raise your hand. సో ఇక్కడ వచ్చేసి మనకి everyone who thinks కాదు, everyone that thinks. సో ఎందుకంటే everyone అనేది మనకి ఈ వర్డ్ కాబట్టి మనం everyone అనేది సూపర్లేటివ్, కంపారిటివ్ అట్లాంటి వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా మనం ఇక్కడ దట్ యూస్ చేయాలి. అండ్ ఈ సెంటెన్స్లో ఇక్కడ రైజ్ కూడా రాకూడదు, ఇక్కడ ఈ రైజ్ రావాలి, RISE. సో ఈ డిఫరెన్స్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ కూడా అడుగుతుంటాడు, ఇట్లాంటివి కూడా మనం చూసుకోవాలి. రైజ్ బదులు ఈ రైజ్ యూస్ చేయాలి. 2 ఎర్రర్స్ ఉన్నాయి సెంటెన్స్లో. సో 11th వచ్చేసి ఎనీ మ్యాన్ హూ లిజన్స్ టు యూ ఈజ్ ఎ ఫూల్. ఎనీ మ్యాన్. సో ఎనీ మ్యాన్ అంటే సో ఇది కూడా మనం ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నట్టు కాబట్టి ఎనీ మ్యాన్ అంటే అప్పుడు మనం ఇక్కడ హూ కాదు దట్ యూస్ చేయాలి. ఆల్ ద మనీ విచ్ ఐ డొనేటెడ్ ఈజ్ ఆఫ్ నో యూస్. ఆల్ ద మనీ. సో ఇది కూడా ఆల్ ద మనీ అని చెప్తున్నాం కాబట్టి మనం
విచ్ కాదు, దట్. ఆల్ ద మనీ దట్ ఐ డొనేటెడ్. సో దట్ అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే మనం సూపర్లేటివ్ డిగ్రీ ఆర్ ఈ కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు, ఎవ్రీ వన్, ఎనీ మ్యాన్, ఆల్ ద మనీ. ఆల్ ద మనీ అంటే ఇక్కడ ఆల్ ద ప్లస్ ఆల్ ప్లస్ అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు కూడా మనం దట్ యూస్ చేస్తాం. సో ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మనం దట్ యూస్ చేస్తాం. అగైన్ ఇంకోటి ఎట్లా వస్తుందంటే ద సేమ్ వచ్చినప్పుడు, ద సేమ్ ప్లస్ నౌన్, ఈ ఫామ్లో వచ్చినప్పుడు కూడా మనం దట్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద సేమ్ బస్, దిస్ ఈజ్ ద సేమ్ బస్ that we catched yesterday. This is the same bus that we catched yesterday. So the same వచ్చినప్పుడు పక్కన దిస్ ఈజ్ ద సేమ్ బస్. ద సేమ్ వస్తే ఖచ్చితంగా పక్కన నౌన్ ఉండాలి. ద సేమ్ వస్తే ఖచ్చితంగా పక్కన నౌన్ ఉండాలి. అది కూడా ఒక రూల్, గుర్తుంచుకోండి. సో ఇది టైప్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైప్ వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి టైప్ 4. టైప్ 4 వచ్చేసి వైల్ కంపేరింగ్ అనమాట. కంపేరింగ్ థింగ్స్ కానీ, కంపేరింగ్ పర్సన్స్ కానీ, సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? సో హీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ మీ. సో ఎప్పుడైనా మనకి యాజ్ వచ్చినప్పుడు యాజ్ తర్వాత లేదంటే దాన్ యాజ్ కానీ, లేదంటే యాజ్ కానీ దాన్ కానీ, సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్సే యూజ్ చేయాలి. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, నామినేటివ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్సే యూజ్ చేయాలన్నమాట. సో హీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ మీ కాదు, ఐ రావాలి. మీ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ వస్తుంది, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇక్కడ ఖచ్చితంగా మనకి యాజ్ కానీ దాన్ కానీ ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ రావాలి. ఐ రన్ ఫాస్టర్ దాన్ హిమ్. సో ఇక్కడ కూడా మనకి దాన్ కంపారిజన్ కదా. సో ఐ రన్ ఫాస్టర్ దాన్ హీ. సో ఐ నో యూ యాజ్ మచ్ యాజ్ హిమ్. సో ఈ సెంటెన్స్లో మనం చూస్తే ఐ నో యూ యాజ్ మచ్ యాజ్ హిమ్ కాదు, హీ. సారీ ఇక్కడ ఇది ఈ సెంటెన్స్లో ఇట్లా కాదు, సారీ ఫ్రెండ్స్. ఈ సెంటెన్స్ వచ్చేసి ఐ నో యూ యాజ్ మచ్ యాజ్ హిమ్. ఇది కరెక్ట్. ఎందుకంటే అతను అట్లా తెలుసో నువ్వు అట్లానే తెలుసు అని చెప్తున్నట్టు ఇక్కడ. ఐ నో యూ, 1 minute ఫ్రెండ్స్. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ, సారీ, ఐ నో యూ యాజ్ మచ్ యాజ్ ఐ నో హిమ్. సో అతను ఎంత అయితే తెలుసో నువ్వు కూడా అంతే తెలుసు అని. ఐ నో యూ యాజ్ మచ్ యాజ్ హిమ్. సో ఈ సెంటెన్స్ కరెక్టే అనమాట. 4th సెంటెన్స్ ఉంది, ఐ లవ్ యూ మోర్ దాన్ హీ లవ్స్. 4th సెంటెన్స్లో. సో ఇక్కడ ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే ఐ లవ్ యూ మోర్ దాన్ హీ లవ్స్ అంటే అతను ప్రేమించడానికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను అని ఇక్కడ అర్థం. కానీ ఐ లవ్ యూ మోర్ దాన్ హిమ్ అంటే అతన్ని ప్రేమించేదానికన్నా నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నానని ఇక్కడ అర్థం అనమాట, ఇష్టపడుతున్నానని. సో ఇక్కడ ఈ మీనింగ్ ఈ 2 సెంటెన్సెస్లో మీనింగ్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు కంపేర్ చేస్తున్నాం, యూ అండ్ హిమ్. ఇక్కడ వచ్చేసి నీ లవ్నే వీళ్ళిద్దరితో, అంటే యూ మోర్ దాన్ హీ లవ్స్, తన లవ్ని మీ ఇద్దరి మధ్య కంపేర్ చేస్తున్నట్టు. సో ఇది కొంచెం మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో 5th, ఇట్ ఈజ్ మీ హూ యామ్ టు బ్లేమ్. ఇట్ ఈజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనకి సబ్జెక్టివ్ ప్రొనౌనే రావాలి. ఇట్ ఈజ్ ఐ రావాలి ఇక్కడ. ఇట్ ఈజ్ ఐ. ఇట్ ఈజ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇట్ ఈజ్ ఐ, ఇట్ ఈజ్ హీ, ఇట్ ఈజ్ షీ, ఇట్ ఈజ్ దే, ఇట్లా అనమాట. సో ఖచ్చితంగా ఇట్ ఈజ్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సబ్జెక్టు ఇట్ ఈజ్ ఐ. నెక్స్ట్ ఇట్ ఈజ్
దెమ్ కాదు, ఇట్ ఈస్ దే హూ క్వాలిఫైస్ ఎవ్రీ టైమ్. సో ఇది ఫోర్త్ టైప్. నెక్స్ట్ టైప్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చి ఆబ్జెక్టివ్ కేసు. ఎప్పుడెప్పుడు ఆబ్జెక్టివ్ కేసు అలా వస్తుంది, ఆబ్జెక్టివ్ కేసు ఎప్పుడెప్పుడు వస్తుంది. సో ఆబ్జెక్టివ్ కేసు మనకి తెలుసు ఫ్రెండ్. ఆబ్జెక్టివ్ కేసు వచ్చేసి మనకి ఖచ్చితంగా రావాలన్నమాట ఈ సెంటెన్స్లో వచ్చినప్పుడు. సో లెట్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేసి లెట్ వస్తే సెంటెన్స్లో లెట్ ఉంటే లెట్ తర్వాత వచ్చే మనకు ప్రొనౌన్ ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ కేసులోనే ఉండాలి. సో అది రూల్ అనమాట. లెట్ వచ్చిందంటే పక్కన మనకి ఆబ్జెక్టివ్ కేసులోనే ప్రొనౌన్ ఉండాలి. లెట్ ఐ కాదు, లెట్ మీ నో. సెకండ్ వచ్చి ద ప్రిన్సిపల్ ఆర్డర్డ్ ద ప్యూన్ టు లెట్ ద బాయ్స్ అండ్ ఐ గో ఇన్. సో లెట్ ద బాయ్స్ అండ్ ఐ కాదు, లెట్ ద బాయ్స్ అండ్ మీ. ఎందుకంటే ఆబ్జెక్టివ్ లెట్ వచ్చింది కాబట్టి ఆబ్జెక్టివ్ కేసులోనే రావాలన్నమాట. నెక్స్ట్ థర్డ్, ఐ టాక్ టు ఎవ్రీ వన్ బట్ హీ. ఇక్కడ చూడండి, ఐ టాక్ టు ఎవ్రీ వన్ బట్. సో బట్ తర్వాత మనకి ప్రొనౌన్ వస్తే ఖచ్చితంగా అది ఆబ్జెక్ట్ కేసులోనే ఉండాలి. సో ఫస్ట్ రూల్ వచ్చేసి లెట్, సెకండ్ వచ్చేసి బట్ తర్వాత మనకి ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ కేసులోనే ప్రొనౌన్ ఉండాలి. సో అది హిమ్ అయింది. సో ఐ టాక్ టు ఎవ్రీ వన్ బట్ హిమ్. మేఘనాస్ డాటర్ స్టార్టెడ్ టు వాక్ జస్ట్ లైక్ షీ కాదు, సో జస్ట్ లైక్ హర్. సో ఇక్కడ కూడా మనకి ఆబ్జెక్టివ్ కేసు రావాలి జస్ట్ వచ్చినప్పుడు కూడా. జస్ట్ లైక్ వచ్చినప్పుడు జస్ట్ లైక్ హర్, లైక్ హిమ్. సో అట్లా అనమాట. జస్ట్ లైక్ హర్ అనాలి, జస్ట్ లైక్ హిమ్. సో ఫస్ట్ వచ్చేసి లెట్, తర్వాత వచ్చేసి మనకి బట్, తర్వాత లైక్, తర్వాత ఫిఫ్త్ సెంట్ నో బడీ కెన్ డేర్ టు కమ్ బిట్వీన్ యూ అండ్ ఐ. సో ఇక్కడ అగైన్ ఇక్కడ కూడా మనకి బిట్వీన్ అండ్ వచ్చినప్పుడు సో ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్లో కూడా మనకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ రావాలి. సో ఇక్కడ బిట్వీన్ యూ అండ్ మీ రావాలి, ఇక్కడ బిట్వీన్ యూ అండ్ మీ. నెక్స్ట్, ఐ విల్ ఇన్వైట్ ఆల్ మై కొలీగ్స్ టు టుమారోస్ పార్టీ ఎక్సెప్ట్ హీ కాదు, హిమ్ రావాలి. ఎందుకంటే ఎక్సెప్ట్ తర్వాత కూడా మనకి ఎప్పుడు ఆబ్జెక్టివ్ కేసులోనే రావాలి ప్రొనౌన్ అనేది, ఆబ్జెక్టివ్ కేసు హిమ్ రావాలి. దే సెడ్ డోంట్ లాఫ్ ఎట్ దెమ్, డోంట్ లాఫ్ ఎట్ దెమ్. సో ఇక్కడ కూడా మనకి ఆబ్జెక్టివ్ కేసు ఆల్వేస్ ప్రిపోజిషన్ తర్వాత ప్రొనౌన్ వస్తే అది ఎప్పుడు ఆబ్జెక్టివ్ కేసులోనే రావాలి. ఎప్పుడు ప్రిపోజిషన్ తర్వాత వచ్చినా కానీ ప్రొనౌన్ అది ఎప్పుడు ఆబ్జెక్టివ్ కేసులోనే రావాలి. సో ఇక్కడ దే బదులు దెమ్ యూస్ చేయాలి మనం. ఇట్ ఈస్ ఫర్ వీ కాదు, ఇట్ ఈస్ ఫర్ అస్. అస్కి ఆబ్జెక్టివ్ కేసు అస్ అనమాట. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.